హలో అందరికీ ఈరోజైతే బచ్చల కూర టమాటా పులుసు కూర ఎలా చేయాలో చూద్దాం. ఒకసారి మంచి బచ్చల కూర తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని కొంచెం వాటర్ అంతా పోయేంత వరకు ఉంచి తర్వాత ఇలా కట్ చేసుకొని నీట్గా అలా కట్ చేసుకున్న దాన్ని ఒక కుక్కర్లో వేసుకోవాలి. బచ్చల కూరతో పాటుగా టమాటా కూడా కట్ చేసుకోవాలి. ఇలా బచ్చల కూర కట్ చేసి వేస్తున్నాను నేను. సో ఇలా వేసుకున్న తర్వాత మన టమాటాలు కూడా నీట్గా క్లీన్ చేసుకొని టమాటాలు కూడా కట్ చేసి ఈ బచ్చల కూరతోనే కలిపి మనం కుక్ చేసుకోవాలి ప్రెషర్ కుక్కర్లో. ఇక చూసారా, టమాటాలు కూడా కట్ చేసి ఈ ఆకు మీదన వేసి, ఇదైతే బచ్చల కూర ఆకు. లీఫ్ కర్రీస్ అనేది చాలా మంచిది హెల్త్కి. కొంచెం లైట్గా ఒక 2 ఇంచెస్ చింతపండు కూడా నానబెట్టేసుకోవచ్చు. సాల్ట్, పసుపు ఇలా వేసుకొని కుక్కర్ది మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేసి స్టవ్ వెలిగించుకుంటే ఒక్క విజిల్ వచ్చినా సరిపోద్ది. ఎందుకంటే లీఫ్ కర్రీ కదా, ఊరికనే బాయిల్ అయిపోతుంది. అలా ఉడికించిన తర్వాత ఒక విజిల్ ఆవిరి వెళ్ళిపోయిన తర్వాత ఇలా కారం వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇంకో సైడ్ స్టవ్ మీద దీన్ని పోపు పెట్టుకోవడానికి మనం రెడీ చేసుకోవాలి. ఆనియన్ కట్ చేసి స్టవ్ మీద ఆయిల్ హీట్ ఎక్కాక పోపు గింజలు, మిర్చి, వెల్లుల్లి వేసి తర్వాత ఈ ఆనియన్స్ వేసి, పచ్చిమిర్చి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంగువ వేసాను నేను. ఇంగువ వేసి మంచిగా గోల్డ్ కలర్ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి, ఆ తర్వాత మనం ఉడికించుకున్న లీఫ్ కర్రీ విత్ టమాటా దీంట్లో వేసేసి కొంచెం ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చి ఇలా వేడి వేడి అన్నం మీద సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.